చేస్తూ ఉన్నటువంటి విద్యార్థులకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి అల్యూమిని సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, ఇతర పెద్దలందరూ కూడా చాలా మంది ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులైనటువంటి బాలులకి అందరికీ కూడా శుభాశీస్సులు. మానవుడు సంఘజీవి, మనందరికీ తెలిసిన విషయం, తరచుగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే మనం వ్యక్తులుగా లేదా ఏదో ఒక ప్రొఫెషన్లో ఉన్నటువంటి మనుషులుగా మనకు చాలా రకాల బాధ్యతలు ఉన్నాయి. వృత్తిపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, ఇతరత్ర మనం చేసేటువంటి పనుల్లో ఇవన్నీ పక్కన పెడితే కూడా మనము సంఘం వల్లనే, సమాజం వల్లనే మనుగడ సాగించగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సమాజం వల్ల లేకపోతే మనం మనుగడ సాగించలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సకల సౌకర్యాలు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్లు అనండి, వాహనాలు అనండి, సర్వెంట్స్ అనండి, అన్నీ ఇచ్చి జనాంగాలకు దూరంగా వాళ్ళతో కలిసేటువంటి అవకాశం లేని చోట అన్ని సౌకర్యాలు ఇస్తే మనం ఎన్ని రోజులు ఉండగలం అక్కడ నివాసం? ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజుల నుంచి ఉండలేము. అంటే సమాజంలో మాత్రమే మనం మనుగడ అనేది సాగించగలము. ఆ సమాజం వల్ల మనం బతకగలుగుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే, సమాజం వల్ల మనం బతకగలిగినప్పుడు ఆ సమాజానికి మనం కనీస బాధ్యతగా మనం కూడా మన సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది తరచూ చెప్పుకుంటుంటాం. అందులో ఈ ఆకాష్ లేదా అల్యూమిని ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యతని వారి శక్తికి మించి, మోతాదుకి మించి ఇక్కడ అందిస్తున్నారనేది నేను భావిస్తున్నాను. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఉదయం నుంచి చెప్తున్నాం అందరూ వాళ్ళ కార్యక్రమాల గురించి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, చాలా రకాల యాక్టివిటీస్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, వారికి ప్రోత్సాహకాలను ఇవ్వడం అనేది చాలా సంతోషదగినటువంటి విషయం, అభినందనగినటువంటి విషయం కూడా. వారు ఈ కార్యక్రమాల్ని మరింత విస్తృతపరిచి ఈ పాఠశాలకే కాకుండా ఒక జిల్లాని యూనిట్గా తీసుకునే ముందు చెప్తున్నారు సోదరు విజయలక్ష్మి గారు, మిగతా స్కూల్స్ కూడా ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మనకి జిల్లాలో 5 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో 2 మైనారిటీ, 2 గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాల సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఈ పాఠశాల చాలా పాతది కాబట్టి ఇందులో చదువుకున్న వాళ్ళు ఆ రోజుల్లో అరకర వసతులతోనే చదువుకున్నారు. ఇన్ని సౌకర్యాలు లేవు, ఇంత మంచి ఆహారం లేదు, అకామిడేషన్ లేదు, ఈ ఆవరణ లేదు. ఆ రోజుల్లో కూడా ఆ ఉన్నటువంటి అరకర వసతులతో చదువుకొని వారు వారి వృత్తుల్లో, జీవితాల్లో స్థిరపడి వారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ మూలాలను మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఆ సంస్థకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత విద్యార్థులకి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాల్ని, కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. మా డిఓ గారు ఎంతమంది మాట్లాడుతూ, డిఓ గారు, ప్రిన్సిపల్ గారు, వారు చాలా చేస్తున్నారు. నాకైతే చాలా చేస్తున్నారు అనిపించింది, ఎక్కువ చేస్తున్నారు అనిపించింది. మా ప్రిన్సిపల్ గారేమో మొత్తం ఆన్లైన్ చేయమని లిస్ట్ చదివారు. ఎక్కడున్నారు? ఉన్నారా? మొత్తం వాళ్ళు కాదు బాధ్యత, వాళ్ళు సహాయం చేయడానికి వచ్చారు మనకి. వాళ్ళు చేసిన సహాయానికి తృప్తిపడి ఇంకా ఏదన్నా ఉంటే కొంచెం మెల్లమెల్లగా రుక్కోవాలా, డిమాండ్ చేయకూడదు. సో మంచిదే, ఎవరో ఒకరు చెప్పాలి కదా సమస్యలు కాబట్టి అంటే ప్రసాదరావు గారు చెప్పారు. అదేవిధంగా ఉపాధ్యాయులు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళకి తెలుసు, అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు ఉన్నటువంటి ఫ్యాకల్టీ వేరు, అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు వేరు. ఆ రోజులు డిఫరెంట్. కానీ ఇప్పుడు సమస్యలు ఎక్కువైపోయినాయి. సమాజంలో మనుషులు మార్పుతో పాటు అన్ని రంగాల్లో మార్పులు వచ్చినాయి కాబట్టి
చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యాకల్టీ అల్యూమిని కూడా మా ఇంతకుముందు మాట్లాడుతున్నారు. మాకు టీచర్లు ఇవ్వండి, మేము టీచర్లు ఇవ్వచ్చా, సిఎస్ఆర్లో టీచర్లు ఇవ్వచ్చా అని చాలా తపన పడుతున్నారు. సార్ మేము ఒక్కటే మనం చేస్తున్నా, టీచర్స్ నామస్వాకారం అవసరాన్ని బట్టి ఏమి ఇవ్వాలో అది మేము చేయగలిగినంత చేస్తున్నాం. చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, తర్వాత అమ్యూనిటీస్లో గ్యాప్స్ చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఏదైతే చేయలేదు వాటి మీద మీరు దయ చూపి ఆ పిల్లలకు సహాయం చేయగలిగితే అది చాలా మీరు చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. పోతే ఉపాధ్యాయులు అరకొర వసతులతో, ఇంకా చెప్పాలంటే జీతభత్యాలు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇకపోతే గురుకుల పాఠశాల ఈ వ్యవస్థల గురించి మనం కొంచెం చెప్పుకోవాలి. దివంగత మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు గారు, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1971 సంవత్సరంలో ఈ తెలంగాణ ప్రాంతం నల్గొండ జిల్లాలో సర్వేలు అనేటువంటి గురుకుల పాఠశాల, తర్వాత 72లో ఆంధ్ర రీజియన్కి తాడికొండ, రాయలసీమ రీజియన్కి కొడింగపల్లి, ఈ 2 పాఠశాలని 72లో స్థాపించడం జరిగింది. అయితే దాని వెనక చాలా కథ ఉంది. పివి నరసింహారావు గారు కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. అక్కడ భీమదేవరపల్లి అనేటువంటి వంగర మండలంలో భీమదేవరపల్లి అనేది వారి గ్రామం. వాళ్ళు చాలా పెద్ద కుటుంబాలు, భూస్వాములు, దొరలు. అంత పెద్ద ఫ్యామిలీలో ఉండి కూడా ఆయన 1-2 తరగతులు వీధి బడిలో చదువుకున్నాడు. వీధి బడి అంటే మీకు తెలియదు, మాకు తెలుసు, మీకు చాలామంది తెలిసే ఉంటుంది. వీధిలో ఎక్కడో చెట్టు ఉండితే చెట్టు మీద కూర్చొని చదువుకున్నాము. ఆయన 1-2 తరగతులు వీధి బడిలో చదువుకున్నారు. చదువుకున్న తర్వాత 3, 4, 5 తరగతులకి వాళ్ళ ఊర్లో లేదు, ఆ వీధి బడి కూడా లేదు, 3వ తరగతి నుంచి లేదు. ఇక పక్కన వేరే గ్రామంలో వాళ్ళ బంధువులు ఎవరో ఉంటే 3, 4, 5 తరగతులు అక్కడి నుంచి చదువుకున్నారు. ఆ తర్వాత 6వ తరగతి నుంచి వేరే గ్రామంలో 6వ తరగతి విద్యార్థి, ఎవరు 6వ తరగతి చేతులెత్తండి, మీ వయసులో ఉన్నప్పుడు ఆయన వంట ఆయన చేసుకొని తిని చదువుకున్నారు. చూడండి, 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అట్లా చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన హైయర్ స్టడీస్కి మహారాష్ట్రకు వెళ్ళాడు. మహారాష్ట్రలో చదువుకునేటప్పుడు ఈ గురుకుల పాఠశాల వ్యవస్థను చూశాడు. అక్కడ కొన్ని గురుకుల పాఠశాలను చూసి అప్పుడు ఇలాంటి పాఠశాలలు మనకు కూడా ఉంటే, నాకు ఉండుంటే నేను చాలా బాగా ఉండేది కదా అని ఆలోచన చేసి ఆయన పెద్దవాడి వృద్ధిలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ గురుకుల పాఠశాలని స్థాపించాడు. అంటే ఆయన బ్రెయిన్ చేయడం అన్నమాట. ఆ తర్వాత 83లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 40 పాఠశాలని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నెమకూరు వారి స్వగ్రామంలో 24 ఎకరాల స్థలం, ఊరు మధ్యలో వాళ్ళ స్థలము, ఇల్లు ఆ స్కూల్కి కాలేజీకి ఇచ్చి అక్కడ కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీ స్కూలు ఉందన్నమాట. అంటే రాష్ట్రంలో కో ఎడ్యుకేషన్ ఉన్న స్కూలు, కాలేజీ అక్కడే ఉంది. మన డాక్టర్ విజయలక్ష్మి గారు ఆ కాలేజీలో చదువుకున్న, చాలామంది అక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన చరిత్ర. తర్వాత మన డిపార్ట్మెంట్లో కాదు, ప్రభుత్వంలో కాదు, మొట్టమొదటి సొసైటీ ఇది. తర్వాత ఇందులో నుంచి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పడి సపరేట్ అయింది. ఈ మధ్యకాలంలో బీసీ వెల్ఫేర్ సొసైటీ కూడా సపరేట్ అయ్యి దీని నుంచి పోయినాయి. ఆ సొసైటీలో అంతా కానీ ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, మన సొసైటీలో తక్కువ ఉన్నాయి. ఇది జనరల్ సొసైటీ కాబట్టి ఇట్లా డిపార్ట్మెంట్ కంట్రోల్ అనేవి ఉన్నాయి. అదే మాదిరి పివి నరసింహారావు గారు కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయిన తర్వాత నవోదయ స్కూల్స్కి ఆయన రూపకల్పన చేశారు. మీకు తెలుసు, జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఉంది. చాలా బాగా అందులో రాణిస్తూ మంచి పిల్లలు తయారవుతున్నారు. ఇది ఈ సొసైటీకి సంబంధించినటువంటి చరిత్ర. ఇకపోతే ఇంతకుముందు ఈ సొసైటీకి చాలా ప్రాధాన్యత ఉండేది. మంచి ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు, జీతభత్యాలు, స్పేస్ స్ట్రక్చర్స్ ఉండేవి. రాను
మీకు తెలుసు అన్ని పాఠశాలలతో పాటు ఇవి కూడా అయిపోయినాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 పాఠశాలలో మనవి కూడా కలిసిపోయినాయి. ప్రభుత్వ సహాయానికి వచ్చేటప్పటికి 45,000 స్కూల్స్కి ఏం చేస్తారో అదే విధమైన సహాయం మనకు కూడా వస్తుంది, అరకొర వసతులు వస్తున్నాయి. సొసైటీలో ఏదో మనకు ఉన్నంతలో మనం ప్రతి స్కూల్లో ఏమేమి చేయగలము, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకుంటూ, ముఖ్యంగా పూర్వ విద్యార్థులని వాళ్ళు చాలామంది వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల మన సొసైటీ స్కూల్స్ చాలా బాగా పనిచేయగలుగుతున్నాయి. ఉన్నతులు ఇంతకు చెప్పారు కలెక్టర్ గారు, 13 మేనేజ్మెంట్స్ ఉన్నాయి. అంటే సొసైటీసే 7 ఉన్నాయి. మన సొసైటీ, మోడల్ స్కూల్ సొసైటీ, కేజీబీవీ సొసైటీ, సోషల్ వెల్ఫేర్ సొసైటీ, బీసీ వెల్ఫేర్ సొసైటీ, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ, జిల్లా పరిషత్, మున్సిపల్, గవర్నమెంట్, ఇకపోతే ప్రైవేట్లో 2 రకాల ఎయిడెడ్, అన్ఎయిడెడ్. 13 మేనేజ్మెంట్లో స్కూల్స్ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మన సొసైటీ మాత్రమే 13 మేనేజ్మెంట్లో కూడా మన సొసైటీ మాత్రమే 10th క్లాస్లో టాప్లో వస్తుంది. నంబర్ 1 ప్లేస్ మనదైతే, నంబర్ 2 వచ్చేసి మనలో నుంచి విడిపోయినటువంటి మన సోదర స్కూల్సే, బీసీ వెల్ఫేర్ స్కూల్స్. తెలుసు చాలామంది బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో, మన డిఓ గారు కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నారు. 2nd ప్లేస్ వాళ్ళు వస్తున్నారు. ఇకపోతే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి మీకు తెలుసు 10th క్లాస్లో స్కూల్లో చాలా ఉన్నాయి అవకాశాలు గవర్నమెంట్ సెక్టార్లో. ఇంటర్మీడియట్కి పోయేటప్పటికి జూనియర్ కాలేజెస్ లిమిటెడ్ ఉన్నాయి. ఏమాత్రం ఆసక్తి ఉన్న, స్తోమత ఉన్న ప్రైవేట్ కాలేజెస్కి వెళ్తున్నారు. సో ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అంత ప్రైవేట్ కాలేజెస్లో డామినేషన్ ఉన్నా కూడా వాళ్ళది 1st ప్లేస్ అయితే రిజల్ట్స్లో, మనం 2nd ప్లేస్లో ఉంటున్నాం. ఇది కంటిన్యూగా జరుగుతుంది. ముఖ్యంగా దానికి కారణం ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు అయితే వారికి సేవలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుత సిబ్బంది, ప్రిన్సిపల్స్, వాళ్ళకి ఆ ఘనత దక్కుతుందన్నమాట. సో ఇది క్లుప్తంగా మన చరిత్ర, మన సొసైటీ గురించి. ఇకపోతే విద్యార్థులకి ముఖ్యంగా నిర్వహించేది ఏంటంటే, ఉదయం నుంచి చూస్తున్నారు ఎక్కడెక్కడో ఇప్పుడిప్పుడో చదువుకున్నారు. ఆ గుర్తులు తెచ్చుకుంటూ ఇక్కడ చదువుకున్నందుకు, వాళ్ళు ఇక్కడ చదువుకున్నందుకు ఈ ప్రాంతంలో మిమ్మల్ని ఇక్కడికి వల్ల వచ్చి ఇక్కడ మీరెవరో తెలియదు, వాళ్ళెవరో మీకు తెలియదు. అయినా వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము, వాళ్ళ అమూల్యమైనటువంటి టైంని వెచ్చించి, దూర ప్రయాసం చేసే శక్తిని వెచ్చించి మీకోసం పనిచేయడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి? ఏం కోరుకుంటున్నారు? మీరు బాగా చదువుకోవాలా, క్రమశిక్షణతో మెలగాల, మంచి ప్రతిభ కనిపించాలా, మీరు కూడా రేపు సమాజంలో వాళ్ళ మాదిరి లేదా వాళ్ళకన్నా ఎక్కువ స్థితిని మీరు పొందాలనేది వారి ఆశయం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు అంటే జిల్లాలో మొత్తం అందరికీ పెద్ద హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. అదేవిధంగా అఖిల భారత సర్వీసెస్లో ఐఏఎస్ మొదటి సర్వీసు. ఆ సర్వీసుకి సంబంధించి జిల్లాకి పెద్ద ఏంటి మీకోసం వచ్చి హాఫ్ డే ఉన్నారు. ఇక్కడ హాఫ్ డే ఉండి మీతో కూడా భోజనం చేశారు. తెలుసు కదా, ఆయన క్షణం తీరుకుంటుంది వాళ్ళకి. అందులో ఈరోజు ఆదివారం అయినా కూడా మీకోసం వచ్చి అంత టైం వెచ్చించి మిమ్మల్ని మోటివేట్ చేసి వారు వెళ్ళిపోయారు. అదేవిధంగా చాలామంది అంటే కలెక్టర్ గారికి చదువు చెప్పిన టీచర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఇంతకుముందు చేసిన ప్రిన్సిపల్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకోసం వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి పోవడానికి వచ్చారు. లేకపోతే మీ తల్లిదండ్రులు ఉన్నారు. మీ తల్లిదండ్రులు ఎంత కష్టాలు పడుతున్నారో మీకు తెలుసు కదా. చాలామంది కష్టపడే కుటుంబాల నుంచి వచ్చారు కదా. సుఖంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదా వ్యాపారాలు చేసే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు ఎక్కువ మంది. వాళ్ళందరూ మీకోసమే కష్టపడుతున్నారు. లేకపోతే ప్రభుత్వం ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాడి నుంచి, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడం కాడి నుంచి, ఈ టీచర్స్ని ప్రొవైడ్ చేయడం, అన్నీ కూడా ఎక్కువ భోజనాలు, మీకు అవసరమైనటువంటి దుస్తులు, అన్ని రకాల సదుపాయాల్ని ప్రభుత్వం మీకోసం కల్పిస్తుంది. అంటే ఇన్ని రకాల ఇన్ని వైపుల నుంచి ఇంతమంది మీకోసం సహాయం చేస్తున్నారు, మీకోసం పాటుపడుతున్నారు. మీరెవరి కోసం చేయాలి? మీరెవరి కోసం? మీకోసం. అంటే ఎక్కువ బాధ్యత ఎవరి మీద ఉంది? నిద్రపోతున్నారా? ఏమంటే వింటున్నారా?
నిద్ర వస్తే మోగిచేసి వెళ్ళిపోదాం, నిద్రపోదాం. ఎందుకు ఇక్కడ మీ మీద ఎక్కువ బాధ్యత ఉంది అని చెప్తున్నా, అవునా కదా? మీరేం చేయాలా? క్రమం తప్పకుండా క్రమశిక్షణతో శ్రమపడి అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు. మీరు పుస్తకాలు చదువుకోవడం, చెప్పింది వినడము, లేకపోతే యాక్టివిటీ చేయడము, లేదా పరిసరాలు శుభ్రం చేసుకోవడము, ఇవే పనులు చేయాలి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సమయం గడిచిపోయిన సమయం అలా రాదు. ప్రాణం చాలా విలువైంది కదా, ప్రాణం పోతే మళ్ళా వస్తుందా? సమయం అయిపోయిన సమయం మళ్ళా వస్తుందా? అంటే ప్రాణం ఎంత విలువైందో సమయం కూడా అంత విలువైంది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకూడదు. ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు కనే కళలు సాకారం చేసుకుంటారు. ఏం చెప్పారు అబ్దుల్ కలాం గారు? కళలు కనండి, కళల్ని సాకారం చేసుకోండి. కళలు అంటే ఎంత వయసులో వచ్చిన కళలు కాదు. మనం ఎయిమ్స్, నేను ఫలానా సాధించాలా, ఫలానా టార్గెట్ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించడం కోసం పాటుపడాలి. సాకారం చేసుకోవడం అంటే ఆ లక్ష్యాన్ని సాధించడం. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కనుక మీరు పాటిస్తే మీరు ఏది కావాలనుకుంటే అది అవుతారు. తర్వాత చదువుకోవడం ఒకటి, ప్రతిభ కనబరచడం ఒకటే కాదు, రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. చూశారు, చాలా యాక్టివిటీస్లో ప్రైజులు తీసుకున్నారు చాలామంది. ప్రైజులు కొంతమందికే వస్తాయి, ఎందుకంటే ఇచ్చేవాళ్ళం అందరికి ఇవ్వలేం కాబట్టి కొంతమందికి ఇస్తాం. రాని వాళ్ళందరూ నిరాశపడద్దు. ఆ ఒక ప్రైజ్ని తెచ్చుకోవడం ఎట్లా ప్రయత్నం చేయాలి నెక్స్ట్ టైంకి, తర్వాత టైం నేను తెచ్చుకోవాలా అని కష్టం ఆ వైపుగా ప్రయత్నం చేయాలి, తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని నాకు రాలేదని నిరుత్సాహపడకూడదు. చేయలేని దాని గురించి, కాని దాని గురించి ఎప్పుడు ఆలోచించకండి. మనం ఏం చేయగలము, ఏ సమస్య అయినా దీన్ని ఏం చేయగలము అని ఆలోచన చేయాలి. సమస్యను తలుచుకొని నిరుత్సాహపడటం, డిప్రెస్ కావడం అనేది ఉండకూడదు. ఎక్కడైనా ప్రాబ్లం ఎదురైతే కసిగా ప్రయత్నం చేయాలి, దాన్ని సాధించాలి. ఆ పట్టుదల ఉండాలి మీకు అందరికీ. ఆ విధంగా మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఇకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్లో మీకు తెలుసు కదా, పరీక్ష పెట్టాం. పరీక్షలో వచ్చిన మార్కులను పెట్టే మీకు సీట్స్ ఇచ్చారు. అంటే మీరందరూ తెలివైన వాళ్ళే, తెలివైన వాళ్ళకే ఇక్కడ అవకాశం ఉంటుంది. తెలివి ఉంది మీకు, చాలా రకాల సపోర్ట్ ఉంది మీకు. తర్వాత మీరు కనుక కష్టపడితే మీరు ఏది కావాలంటే అది కావచ్చు. ఆ విధంగా మీరు ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా స్ఫూర్తిగా తీసుకొని మీ దైనందిన కార్యక్రమాల్లో క్రమశిక్షణ గుండా తప్పకుండా క్రమశిక్షణతో కష్టపడితే మంచి పౌరులుగా మీరు ఎదుగుతారు. మీ భవిష్యత్తులో బాగా స్థిరపడతారు. మేము కోరుకునేది అంటే ఇన్ని సహాయాలు చేసిన ప్రభుత్వమైనా, సమాజమైనా, మీ పెద్దన్నలు అల్యూమిని మెంబర్స్ అయినా కోరుకునేది ఏంటంటే రేపు మీరు సమాజంలోకి వచ్చిన తర్వాత మంచి పౌరులుగా ఉంటూ ఇలాంటి వాళ్ళకి ఎంతమందికో మీరు కూడా సహాయం చేయాలా, ఆ స్ఫూర్తిని మీరు పొందాలి. చేస్తారు ఆ విధంగా? గుడ్. అందరూ వెరీ గుడ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేయడంలో మిత్రులు, చాలామంది పెద్దలు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, వాళ్ళ టీం, ఉపాధ్యాయులందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నిరంతరం శ్రమపడమే కాకుండా ఇక్కడ కార్యక్రమాలు కూడా విజయంతో చేయగలుగుతున్నారు. ఈ ఇందులో పాల్గొనడం అనేది నేను ఒక మంచి అవకాశంగా భావిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.